ప్రేమ అనేది ఎప్పుడు ఎవల నడమ పుడుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. అది కాలేజీ గోడల మధ్య అయినా పుట్టొచ్చు, లేక జైలు గోడలో కూడా కుదరొచ్చు. ఆ జైలు గోడల ప్రేమ అంటావు, జైలు అంటావు, ఏంది నీ లల్లి అంటారా? ఏహే లల్లి కాదు, పెండ్లి పెండ్లి, ఇద్దరు ఖైదీల పెండ్లి. కలిసి ఉండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట కథగా జీవిస్తానన్నది కాడదాకా. గలుగంత మంచిగా లగ్గం చేసుకుంటుంటే గిసొంటి పాట ఏంది అంటారా? అలా అందరు లాంటి వాళ్ళు అయ్యుండి అందరి లెక్కనే లగ్గం చేసుకుని ఉంటే మేము కూడా మంచిగా చందా మామ కిందికి చూడమ్మా, లేకుంటే శ్రీరస్తు శుభమస్తు అని వాడేటోళ్ళం గాని ఏం చేస్తాం, వీళ్ళు జీవిత ఖైదు అనుభవిస్తున్న ద గ్రేట్ ఖైదీలు కాబట్టి గీసొంటి ఎలివేషన్లు ఇవ్వవలసి వస్తుంది. సంఖ్యలు పడ్డ చేతులలో పూలదండలు, జైలు వాతావరణంలో పెళ్లి మంత్రాలు, పగ ప్రతీకారం, అరెస్టులుండే జైలు గోడల నడుమ లగ్గం. రాజస్థాన్లున్న జోధ్పూర్ మండోర్ ఓపెన్ జైలులా ములారాం సీమానే గీ ఇద్దరు ఖైదీలు వేరే వేరే నేరాలు చేసి జైల్లో ఊసలు లెక్క పెడుతురట. సరిగ్గా అదే టైంలా ఇద్దరు నడుమ సూపులు కలిసిన శుభవేళల ప్రేమ చిగురించి ఆ ప్రేమ నీడికే ఆపకుండా మొక్కనాటి చెట్టును పెంచుదామని సీదా కోర్టు మెట్లెక్కి జడ్జితానికి పోయి అలా లవ్ స్టోరీ చెప్తే, సరేగా ఓ ప్రేమ జంట నిడగొట్టిన పాపం నాకెందుకు అని ఆ జడ్జి కూడా ఇలా పెళ్లికి పచ్చజెండు ఊపితే ఇట్లా పోలీసులు తోటి ఖైదీల నడుమ మా సంబరంగా చేసిరు పెళ్లి. ఇట్లా ఒక్క ఖైదీ జంటను ఒక్కటి చేసిన రాజస్థాన్ పోలీస్ స్టేషన్ గురించి ఊరంతా ఠామ్ అయ్యి ఇప్పుడు అందరు ఈ ముచ్చట గురించి మాట్లాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా కలిసిమెలిసి ఏ మర్డర్లు, దొంగతనాలు, నేరాలు, ఘోరాలు చేయకుండా సంసారం శ్వాసగా సాగిపో అన్నట్లు సల్లగా బతుకుమని అందరు ఆన్లైన్ లోనే అచ్చింతలేసి దీవెన అర్థిస్తుర్రు. ఇంకొందరు ఉండేమో 3 ముళ్ళు 7 అడుగులేసి పెళ్ళంటేనే స్వేచ్ఛ పోగొట్టుకొని జైల్లో పడ్డట్టు. ఆ సొంటిది జైల్లోనే కలిసి పెళ్లి చేసుకున్నారంటే గ్రేట్ అనుకుంటా కామెంట్లు వేస్తుర్రు. మరి పెళ్లి పిల్లగా తరపున చుట్టాల లెవెల్ నుండి ఈ లగ్గం వీడియో చూసినాక ఆయన కట్నాల కింద ఏమన్నా ఫోన్ పే గూగుల్ పే చేస్తారో, లేకుంటే ఇద్దరు రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక బట్టలు పెట్టి పిలానుకో తువాల కప్పి అంగి బట్ట లుంగి పెట్టి పిల్లకు జరంచు షీర జాకెట్ పీస్ పెట్టి ఓనాడు భోజనాలు పెట్టించి నిద్ర చేపించి దోల్దాం అనుకొని ఆగుతారో తెలియదు, మరిగా చూడాలే.